మిగిలిన అవసరం లేదు, తాగేది బెస్ట్ అనేది కొడతా నేను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ఇక్కడ తాగుతా, ఏం తాగుతాను. ఏ వద్దు, తాగొద్దు, బాయిల్ చేయాలి వాటిని. హే గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ద తెలుగు గాడ్. హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు ద తెలుగు గాడ్ ఛానల్. ఈరోజు మనం మిల్క్ క్వాలిటీని ఎలా తెలుసుకుంటారో చూద్దాం. మిల్క్ అడల్టరేషన్ అంటే ఏంటి? మనం తాగే పాలలో కొన్ని పదార్థాలు అండ్ కెమికల్స్ లాంటివి కలుపుతారనమాట. లైక్ వాటర్, సాల్ట్, షుగర్, ఇంకా చాలా కెమికల్స్ అయితే కలుపుతారనమాట. బయట పాల కేంద్రాల్లో ఇలాంటివి చాలానే కలుపుతారు. అందుకే మేము మా ఏరియాలో ఉన్న డిఫరెంట్ మిల్క్ సెంటర్స్లోంచి మిల్క్ అయితే కలెక్ట్ చేసుకుని వచ్చాం. ఇప్పుడు వాటిని టెస్ట్ చేద్దాం. మా ఫ్రెండ్ అయితే శాంపిల్స్ని మార్క్ చేస్తున్నాడు. ఫస్ట్ వన్, కేన్ షుగర్ టెస్ట్. ఈ కేన్ షుగర్ టెస్ట్లో 1 ml మిల్క్ శాంపిల్ని టెస్ట్ ట్యూబ్లోకి తీసుకోవాలి. దానికి రిసోర్షనల్ సొల్యూషన్ యాడ్ చేసి బాగా కలపాలి. తర్వాత 5 minutes వాటర్ బాత్లో పెట్టాలన్నమాట. కొంచెం సేపు అయ్యాక రెడ్ కలర్లో కనిపిస్తే పాజిటివ్ అనమాట. మనకు వచ్చిన రిజల్ట్స్ అయితే ఇలా వచ్చాయి. సెకండ్ వన్ వచ్చేసి స్టార్చ్ టెస్ట్. టెస్ట్ ట్యూబ్లోకి 5 ml మిల్క్ అయితే తీసుకోవాలి. టెస్ట్ ట్యూబ్ని హీట్ చేసి మిల్క్ని బాయిలింగ్ కండిషన్లోకి తీసుకురావాలన్నమాట. తర్వాత 2 to 3 drops అయోడిన్ సొల్యూషన్ అయితే యాడ్ చేయాలన్నమాట. బ్లూ కలర్ వస్తే స్టార్చ్ ఉన్నట్టు. మనకు వచ్చిన రిజల్ట్స్ అయితే ఇలా వచ్చాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్లూకోజ్ టెస్ట్. టెస్ట్ ట్యూబ్లోకి 1 ml మిల్క్ తీసుకోవాలి. 1 ml మోడిఫైడ్ బార్ఫోర్డ్ రియేజెంట్ని యాడ్ చేయాలి. తర్వాత టెస్ట్ ట్యూబ్ని వాటర్ బాత్లో 3 minutes హీట్ చేయాలి. నెక్స్ట్ టెస్ట్ ట్యూబ్ని కూల్ చేయాలి. టెస్ట్ ట్యూబ్ కూల్ అయిన తర్వాత 1 ml ఫాస్ఫోమోలబిలిక్ యాసిడ్ రియేజెంట్ని యాడ్ చేయాలి. చేసిన వెంటనే మనకి డీప్ బ్లూ కలర్ వస్తే గ్లూకోజ్ ఉన్నట్టు. నెక్స్ట్ వన్ వచ్చేసి సాల్ట్ టెస్ట్. టెస్ట్ ట్యూబ్లోకి 5 ml మిల్క్ తీసుకోవాలి. 1 ml సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత 0.5 ml 10% KCl సొల్యూషన్ యాడ్ చేసి కలర్ అబ్జర్వ్ చేయాలి. ఏదో తేడాగా ఉందేంటి? ఎల్లో కలర్ కనుక అపియర్ అయితే డిజాల్వ్ క్లోరిన్ అయాన్స్ ప్రజెంట్ అయినట్టు, అంటే మిల్క్లో సాల్ట్ ఉన్నట్టు. నెక్స్ట్ వన్ వచ్చేసి న్యూట్రలైజర్స్. టెస్ట్ ట్యూబ్లోకి 10 ml మిల్క్ తీసుకోవాలి. ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ 95% ఆల్కహాల్ యాడ్ చేయాలి. సేమ్ టెస్ట్ ట్యూబ్లో 0.1 ఆల్కహాల్ సొల్యూషన్ రొజాలిక్ యాసిడ్ డ్రాప్స్ని యాడ్ చేయాలి. మనకిచ్చిన శాంపుల్లో ఆల్కలీ కనుక ఉంటే రోజ్ రెడ్ కలర్ వస్తుంది. ఒకవేళ ప్యూర్ మిల్క్ అయితే బ్రౌనిష్ కలర్ వస్తుంది. ఎక్కడో కొడుతుంది సీనా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫార్మలిన్. టెస్ట్ ట్యూబ్లోకి 2 ml మిల్క్ తీసుకోవాలి. దానిలో 2 ml 90% సల్ఫ్యూరిక్ యాసిడ్ని స్లోగా టెస్ట్ ట్యూబ్లోకి యాడ్ చేయాలి. ఫార్మలిన్ కనుక ప్రజెంట్ అయితే పర్పుల్ రింగ్ ఫామ్ అవుతుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.